కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు సగదంబ పలుకు వనదేవత పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత మహాశక్తి పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతి సతీ ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమశంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం మీనరాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాము. అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము. ఆదాయము 11, ఖర్చు 5, రాజపూజిత 2, అవమానాలు 4. అదృష్ట గడియలు చూసుకుంటే లక్ష్మీదేవత వచ్చేసింది మీకు. లక్ష్మీదేవతతో పాటు రావు కేతువ. రావు కేతువ అనగా మీకు ఏ కార్యక్రమం మీరు అనుకుంటున్నారో, ఏమి చేయాలనుకుంటున్నారో ఆ పనులు మీకు దగ్గరకు రావటం, దూరం కావటం. ఈ రాశి వాళ్ళకి పూర్వభద్రా నక్షత్రం, ఉత్తరాభద్రా నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో కూడా పెద్దగా ఎదగాల్సిన యోగాలు కొన్ని చాలా వరకు కనబడుతున్నాయి. కానీ మీరు పూజించాల్సిన శ్రీ లక్ష్మీదేవత పూజ చేయాలి. ముఖ్యంగా రావు కేతువులో శాంతం చేసిన తర్వాతే మీరు లక్ష్మీ పూజ చేయాలి. ఈ రావు కేతువులు పూజ చేయకోకుండా మీరు లక్ష్మీ పూజ చేస్తే మీకు అనుగ్రహం అనేది ఉండదు. ఈ రావు కేతువులు పూజ అంటే మనకి దేవుడు గుళ్ళల్లో 9 నవగ్రహాలు ఉంటాయి కదా. ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ నూములు, నల్లటి నూములు, తర్వాత నవధాన్యాలు, ఒక నల్లటి గుడ్డ, దాంట్లో ఒక బెల్లం గడ్డ, పసుపు కుంకుమ తీసుకొని ఒక దీపారాజన, మట్టి దీపారాజన తీసుకొని ఆ నవగ్రహ టెంపుల్కి వెళ్ళేసి ఆ నవగ్రహాల దగ్గర 9 ప్రదర్శనలు మీరు చేసి ఆ 9 ప్రదర్శనలో మీరు ఉండాల్సిన, మీ చేతిలో ఉండాల్సిన నవధాన్యాలు అన్నిటి మీద పోసిన వెడల తర్వాత నూనె కూడా పోసేసి దీపారాజన వెలిగించేసి మనస్ఫూర్తిగా మీరు పూజించాల్సింది ఆ రావు కేతుల్ని మనస్ఫూర్తిగా మనసులో పారార్థం చేసుకోవాలి. మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు చేయాల్సిన పని లేదు. మీకు దగ్గర ఉండాల్సిన గుళ్ళగాడికి వెళ్ళి మీరు చేసుకోవాలి. ఎక్కడో కాశీ పోయి చేయాల్సిన పని లేదు. ఎక్కడో తిరుపతి పోయి మీరు చేయాల్సిన పని లేదు. మీ దగ్గరలో ఉండాల్సిన గుడికి వెళ్ళి ఆ నవగ్రహాల చుట్టూ తిరిగేసి ఆ నవగ్రహ పూజ అయిపోయిన తర్వాత, ఆ ప్రదర్శనలు అయిపోయిన 9 ప్రదర్శనలు అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా వేరే గుడికి వెళ్ళొద్దండి. ఎందుకంటే కాలు శుద్ధి చేసుకోవాలి. మీరు కాలు శుద్ధి చేయకోకుండా మళ్ళీ వేరే గుడికి పోయారనుకోండి, మీరు చేసిన పూజ వ్యర్థమే. కాబట్టి మళ్ళీ మీరు ఫస్ట్ కాలు కడుక్కొని వెళ్ళి 9 నవగ్రహాలు చుట్టూ తిరిగేసిన తర్వాత పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పంపుగాడికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని నీళ్లు చల్లుకొని మళ్ళీ మీరు ఏరే టెంపుల్కి వెళ్తే మీకు మంచి జరుగుతుంది. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. ఎక్కువగా పూజించాల్సింది లక్ష్మీదేవత పూజ. మీరు ఆ లక్ష్మీదేవత పూజను మీరు పూజించిన వెడల అది యోగము, అది విధానము, అది కార్యక్రమాలు, వ్యాపారములో కానీ, ఉద్యోగములో కానీ, చేసే పనులో కానీ పెద్ద పెద్ద డెవలప్మెంట్ కావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని కార్యక్రమాలు భార్యాభర్తలకు ఉంటే సమస్యల్లో కానీ, ప్రేమించిన వాళ్ళు ఫెయిల్ కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం కావటం కానీ, నమ్ముకున్న వాళ్ళు అన్నదమ్ములు, స్నేహితులు, మిత్రులు మనకి శత్రువులుగా మారటం, అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మరి ఇలాంటి జరిగేటప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, కొన్ని విధానాలు, కొన్ని చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. ఆ అన్నిటిని వీళ్ళు ముఖ్యంగా ఆలోచించి ఏ పని చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో 10 విధానాలుగా ఆలోచించి ముందడుగు వేస్తేనే వీళ్ళకి మంచి భవిష్యత్తు రాబోతుంది. ఇక లేదులే, అయిపోయిందిలే, మేము చదివేసిన చదువు చాలా గొప్పదిలే, మేము చదివిన దానికి ఈ ప్రపంచం మొత్తాన్ని చదివేసేసాము, ఇంకా మాకు ఏం కాదులే అనుకుంటే మనకి తగలరానిది మనకు తగులుతుంది. తగలరాని దెబ్బ తగులుతుంది. తగలరాని మచ్చ మనకు వస్తుంది. తగలరాని విధానాలు మన మీద పడిపోతాయి. లేనిపోయిన నిందెలు, లేనిపోయిన శకాకులు, ఆటోమేటిక్గా కొన్ని మన మీదకి జంపు కావలసిన కొన్ని సమస్యలు అతి ఘోర భయంకరంగా కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. ఈ అన్నిటికీ మేను ఉన్న సిచ్యువేషన్లని బట్టి మీరు చేయాల్సిన ఈ రావు కేతువులు పారార్థన శాంతం చేసుకున్న వెడల మీకు అతి మంచిగా పవర్ అనేది మీకు వస్తుంది. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పనికి వెళ్ళినా,
ఏ ఉద్యోగానికి వెళ్ళినా, కూలీ నాలి పని చేసుకున్నా, మీరు తిన్న భోజనము, మీరు తిన్న ఆహారము, మీరు తిన్న పండు మీకు ఫలిస్తుంది. మీకు ఈ గ్రహాలు ఉంచుకొని మీరు ఎలాంటిది పండు తిన్నా, ఎలాంటివి ఎంజాయ్ చేసినా కూడా మీకు ప్రతిఫలం ఉండదు. మీకు ప్రతిఫలం రావాలి అంటే దానికి రావు కేతు పారార్థన చేయాల్సిందే. చేసి కట్టడి కడితేనే నీ మీద ఉండాల్సిన చెడు దోషాలు, నవగ్రహ దోషాలు అనేది శాంతమవుతాయి. మళ్ళీ మీకు కొత్త కొత్త పనులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారే యోగం దగ్గర రాబోతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్యలు, ఎన్నో రోజుల నుంచి పడ్డ బకాయిలు, ఎన్నో రోజుల నుంచి కట్టలేని కొన్ని పనులు మీకు అతి వేగంగా ఆటోమేటిక్గా ఎదురయ్యే యోగాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఏది చేయాలనుకుంటున్నారో, ఎటు పోవాలనుకుంటున్నారో తొందరపాటు లేకోకుండా నిదానంగా ఆలోచించి ఆచితూచి ముందు అడిగేయండి. మీరు తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. మీరు వృద్ధులని అంటే ముసలి వాళ్ళని మీరు ప్రేమించండి. ముసలి వాళ్ళకి సేవ చేయండి. ఎదుటివాడు మన దగ్గర వచ్చి సాయం కోరినప్పుడు మనం మన చేతనైనంత వరకు మన సాకారం చేయాలి. అది మన మానవ ధర్మం. మన దగ్గర ఉండి కూడా మన సాయం చేయలేని వెడల మనకి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎందువల్ల అంటే ఉండదాన్ని మొత్తాన్ని పెట్టమని చెప్పట్లేదు. 10 రూపాయలలో ₹1 ఇవ్వమని చెప్తున్నాం. ఆ ₹1 ఇచ్చిన దానివల్ల వాడు వాళ్ళ లైఫ్ లాంగ్ వరకు అనుకుంటాడు. మనకి ఒక టైంలో మనం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు ఒక సాయం చేశారు కాబట్టి భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నాడు, కానీ వీళ్ళ రూపంలో మాకు భగవంతుడు కనబడుతున్నాడని మన ముఖం ముంగలే అంటుంటాడు. స్వామి మీరు దేవుడితో సమానం అండి, మంచి టైంలో మమ్మల్ని రక్షించారు, మంచి టైంలో మమ్మల్ని కాపాడారు అని చాలామంది మనం అనుకోకుండా మనకు తెలుసో తెలియకో కొన్ని పనులు వెళ్ళినప్పుడు టక్కన కింద పడిపోతుంటాం. పడ్డప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు కొంతమంది చూస్తుంటారు. ఎందుకంటే దగ్గరికి వచ్చి లేపాలంటే కొంతమందికి వాళ్ళకి అబ్బో ఇది ఏమవుతుందో అనేది వాళ్ళు భయపడుతుంటారు. కొంతమంది దేనికైనా సిద్ధమైపోయి ముందు కొట్టుకొచ్చి లేపుతారు పైకి మనల్ని. అప్పుడు మనం ఏమనుకుంటాం, దేవుడు ఎక్కడో లేడు, మన ఆపదలో మనల్ని వచ్చి గబాన పట్టుకొని మనల్ని లాగేసాడు, మనల్ని బతికిచ్చాడు, మనల్ని లేపాడు అని మనం వాళ్ళు అనుకుంటాం. ఎందువల్ల అనుకుంటాం? కాబట్టి దేనికైనా భగవంతుడు అనేది మనకి ఏదో రూపంలో మనకు వస్తాడు, హెల్పింగ్ చేస్తాడు. కానీ ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నామో, ఏ పని పోదాం అనుకుంటున్నామో తొందరపాటు అనేది లేకోకుండా నిదానమే ప్రధానము. చేసే పనులు, చేయాల్సిన కార్యక్రమాలు, అతి పెద్ద పెద్ద పనులు మీకు ఎదురయ్యే యోగాలు కనబడుతున్నాయి. ఇప్పుడు టయాలు అనుకూలంగా లేవు. మీ మీద కొన్ని నవగ్రహ దోషాలు, రావు కేతువులు పట్టేసినాయి. ఆ పట్టిన దాన్ని విడుదల చేస్తేనే మీకు మంచి లైఫ్ అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎక్కడెక్కడో మీరు చెప్పించుకొని బాధపడుతూ ఏ పని గాక లక్షలు ఖర్చు పెడుతూ ఎంత చేసినా ఏమి కాని వెడల ఏమిట్రా అని మనసు బాధపడుతున్నారా? ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించిన దాని వెడల మీకు ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మేము చెప్పగలుగుతాము. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.